నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో నిర్మిస్తున్న పొట్టేపాలెం కల్చిపై బ్రిడ్జి పనులను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆర్ఎండ్బి అధికారులతో కలిసి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం సహకారంతో మంజూరైన ఈ బ్రిడ్జి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 20 నుంచి 25వ తేదీలోగా బ్రిడ్జిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా బ్రిడ్జిని నిర్మిస్తున్నామని, నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తోందని గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ పవజల ప్రదీప్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఏడుకొండలు, ఎంపీటీసీ నేరెళ్ల నారాయణ, టీడీపీ నాయకులు కందల హరి, నేరెళ్ల బాలకృష్ణ, ముత్యాల సుబ్రహ్మణ్యం, జగం సురేష్ రెడ్డి, అశోక్ రెడ్డి, చింత వెంకటరమణయ్య, నరసింహ ఆచారి, ఈశ్వరయ్య, అనిల్, వెంకటేశ్వర్లు, మణికంఠ, చింతబాబు, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. వర్గంలో గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న ప్రధాన సమస్య పొట్టేపాలెం కలుజు. దీని గురించి పొట్టేపాలెం కలుజు గురించి దశాబ్దాలుగా వినడమే కానీ చేసిన దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. అయితే గత ప్రభుత్వంలో చాలా ప్రయత్నాలు చేసినాం. శాసనసభ్యులు సేరెడ్డి గారి ఆధ్వర్యంలో జరగలేదు. పార్టీ నుంచి మారిన తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా పొట్టేపాలెం కలుజు మీద ఒక ఉద్యమం కూడా చేయడం జరిగింది. అయినా ఈ పొట్టేపాలెం కలుజు గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు సేదరెడ్డి గారు ఈ వర్క్ని పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జిని శాంక్షన్ చేయించి దీనికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. పొట్టేపాలెం కలుజు మీద వర్క్ పూర్తయ్యే సమయం వచ్చింది. పూర్తిగా 90% కూడా వర్క్ కంప్లీట్ అయింది. ఈ నెల 31వ తారీఖుకి బ్రిడ్జికి సంబంధించిన పనులను కూడా పూర్తవుతాయి. ఒకసారి బ్రిడ్జి మీద పూర్తిగా టాప్ లేయర్ ఇప్పుడు నడుస్తూ ఉంది. ఈ సిమెంట్ రోడ్ వేసిన తర్వాత మినిమం 14 days క్యూరింగ్ టైం అవసరం ఉంది. ఆ 14 days 15 days లోపల ఏదైతే అప్రోచ్ రోడ్లు పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జితో పాటు టువర్డ్స్ నెల్లూరు 170 మీటర్ల అప్రోచ్ రోడ్డు, టువర్డ్స్ జొన్నవాడ సైడు 130 మీటర్ల అప్రోచ్ రోడ్డు, ఈ రెండు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి పొట్టేపాలెం కలుజుతో పాటు ఈ బ్రిడ్జితో పాటు అప్రోచ్ రోడ్లు కూడా సెప్టెంబర్ 15-20 మధ్య పూర్తి చేసి ఖచ్చితంగా పొట్టేపాలెం కలుజు బ్రిడ్జి సెప్టెంబర్ 20 నుంచి 24 లోపల ప్రారంభోత్సవం చేసుకోవడం
ప్రజల చేతుల మీదుగా జరుగుతుందని మీకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఈ రహదారి అనేది ఏదో ఒక నెల్లూరు రూరల్కి సంబంధించి కాదు, నెల్లూరు రూరల్లో ఉన్న దాదాపు 16 గ్రామాలకు సంబంధించి కానీ, అదేవిధంగా ఆల్టర్నేటివ్ రోడ్ బాంబే రోడ్డుకి ఇటు ఆత్మకూరు కానీ, కోవూరు కానీ, సర్వేపల్లి కానీ, బద్వేలు కానీ పోయేదానికి ఆల్టర్నేటివ్ రూట్ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఎన్ని యాక్సిడెంట్లు అయినాయో, ఎంతమంది బైకులు పడిపోయినాయో, ఎన్ని సెల్లు పోయినాయో కూడా మీకు అందరికి కూడా తెలుసు, మీడియా మిత్రులందరికి కూడా. అందుకే ప్రత్యేకంగా చొరవ తీసుకుని శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుండగానే మాట్లాడి అటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆర్ఎన్బి శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారితో ప్రత్యేకంగా మాట్లాడి దీన్ని శాంక్షన్ చేయించి, ఏదో శాంక్షన్ చేశామా శంకుస్థాపన చేశామా విధానం కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైనా ఒకటి శంకుస్థాపన చేశామంటే పూర్తి చేస్తామనే, ఇప్పుడు దాకా ఎలా చేస్తున్నామో అదే విధంగా పుట్టేపాలెం కలుసు కూడా వచ్చే నెలలో 20 నుంచి 25 లోపల పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంకా కూడా కొన్ని వందల కోట్ల రూపాయలతో వర్క్లన్నీ కూడా పూర్తయినాయి, కొన్ని జరుగుతున్నాయి. వచ్చే నెలలో ఇంకా కూడా పెద్ద ఎత్తున శంకుస్థాపనలు కూడా కార్యక్రమాలు ఇంకా కూడా ఉన్నాయి. అవి తర్వాత వెల్లడిస్తామని తెలియజేస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కూడా శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, అదేవిధంగా స్థానికంగా ఉన్న మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనాయుడు గారికి, అదేవిధంగా పొంగూరు నారాయణ గారికి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు బేదా రవిచంద్ర గారికి, అదేవిధంగా ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఇతర అన్ని శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారుల కింద నుంచి పైదాకా అందరికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.